హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన పార్టీ సభ నిర్వహించుకుంటాను అంటే తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే హైకోర్టులో పిటిషన్ వేస్తే కూడా కోర్టు కూడా అంత అర్జెన్సీ ఏమీ లేదు అని చెప్పి ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఎందుకు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. జనసేన పార్టీ సభ పెడితే కొంత భద్రతా కారణాల రీతే ఇబ్బంది అవుతుంది. దానిలోనూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల వలన కొంత ప్రజలు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పి తిరస్కరించింది. మంచి పనే, కానీ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి పోలీసు వారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గచ్చిబౌలిలోని పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను తెలంగాణలో జనసేన పోటీ చేయాలి అని అనుకోలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా చేస్తున్నాం. 2028 ఎలక్షన్స్ ప్రతి సమస్య మీద మాట్లాడతాం, పాలకులను ప్రశ్నిస్తాం. దేశం అందరిది, దేశంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నిజంగా మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఏ రాష్ట్రంలో అయినా ఉండే హక్కు ఉంది, ఏ రాష్ట్రంలో అయినా బిజినెస్ చేసే హక్కు ఉంది, ఏ రాష్ట్రంలో అయినా రాజకీయం చేసే హక్కు ఉంది, ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీని అయినా ప్రశ్నించి విశ్లేషించే హక్కు ఉంది. అది వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తాను అని అంటున్నారు. అయితే దీని మీద తెలంగాణలో ఉన్నటువంటి నేతలంతా కూడా మండిపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, ఇక్కడ పోటీ చేయడం ఏంటి, తెలంగాణ సెక్రటరియేట్లోకి మీరు చొరబడతాను అంటే ఊరుకోను అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ గారు కానీ, మంత్రి అయిన రవాణా శాఖ మంత్రి అనుకుంటా మేబీ తెలంగాణలో, అలానే తెలంగాణ ఉద్యమ నాయకులు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. అంతకుముందు మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు కానీ, లేదంటే ఆ తర్వాత మందుల శామ్యుల్ గారు కానీ మాట్లాడిన మాటలని మనం విన్నాం. దాని గురించి మనం మాట్లాడు. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీని వ్యతిరేకిస్తుంది ఎవరు? తెలంగాణ వాదుల, బీఆర్ఎస్ పార్టీ నేతల, కాంగ్రెస్ పార్టీ నేతల? అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ. ఎందుకు ఈ అంశాన్ని నేను ఇంతలా మాట్లాడుతున్నాను? 2023లో బీజేపీ జనసేన పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేసి అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? అప్పుడు ప్రాంతీయవాదం మీకు అడ్డు రాలేదా? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తోంది అని మీ నాయకులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అని కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పెట్టినటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి చాలా హార్ష్ గా మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడు. ఈ కవిత గారు అప్పుడెందుకు మాట్లాడలేదు? 2023 ఎలక్షన్స్ లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన ఇది ఒకటి. 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి కూటమిగా పోటీ చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించారు? ఒకే వేదిక మీద రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో పోటీ చేయడం ఏంటి? మా సెక్రటరియట్ లోకి మీరు ఎలా వస్తారు? మా రాజకీయాల్లోకి మీరు ఎందుకు చొరబడతారు అని ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదండి? ఎందుకు ప్రశ్నించలేదు అంటే దానికి ఒక బలమైన కారణం. అదేంటంటే ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలని కాదు, ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని కాదు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్టీని కాదు. దేనిని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎజెండా పట్టుకున్నటువంటి సనాతన ధర్మాన్ని. ఈ సనాతన ధర్మం అనే అంశం వాళ్ళకి నచ్చదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు మొదటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ఎన్నో చట్టసభల్లో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఆర్ఎస్ఎస్ ని, బజరంగ దళని విమర్శిస్తూ ఎన్నోసార్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అదే మాట. ఇండియా కూటమిలో భాగమైన పార్టీల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా సనాతన ధర్మం మీద దుమ్మెత్తిపోసినటువంటి వ్యక్తులు. తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతీయవాదం, ప్రాంతీయ అభిమానం అనే పదాలను బాగా వాడుతారు. నిజంగా ప్రాంతీయవాదం, ప్రాంతీయ అభిమానం ఉన్న వ్యక్తులు జాతీయ పార్టీ కాంగ్రెస్ ని ఎలా గెలిపించారండి? రాహుల్ గాంధీది తెలంగాణ? నాకు అర్థం కావట్లేదు. పార్టీ పెట్టింది ఎవరు? గాంధీ గారి తెలంగాణ. ఆ పార్టీ పెట్టిన బ్రిటిషర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించింది బ్రిటిషర్స్. ఆయనది తెలంగాణ. సోనియా గాంధీ గారి తెలంగాణ, ఇందిరాగాంధీ గారి తెలంగాణ. ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్న వ్యక్తులందరూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, వీళ్ళందరి తెలంగాణ. తెలంగాణతో అసలు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అయినా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందండి? మీకు నిజంగా అంతటి ప్రాంతీయ అభిమానమే ఉంటే మీ ప్రాంతీయ పార్టీలో గెలవాలిగా. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించారండి? మరి భారతీయ సమాజ్వాదీ పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేసింది కదా, మరి ఎందుకు పోటీ చేశారని అడగలేదే? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సనాతన ధర్మం అనే ఎజెండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చదు. అందులోనూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏ కూటమిలో భాగం, ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగం. సో ఇక్కడ ఎన్డీఏ కూటమిని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మీద లైటింగ్ వేస్తే ఆ లైటింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద పడుతుంది. ఆ ఎన్డీఏ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అవ్వకూడదు. తెలంగాణలో ఎన్డీఏకి
బలం ఉండకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు ఫ్యూచర్ లో తెలంగాణకి ఎన్డీఏకి బలంగా మారతాడు. ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం, ఆయన గద్దర్ గారితో ఉన్నటువంటి రిలేషన్, పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఇవన్నీ కలిస్తే జనసేనకు బలం పెరుగుతుంది. ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది. రేపు ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తే, టీడీపీ కూడా తెలంగాణలో ఫామ్ అయితే రేపు కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తెలంగాణలో తగ్గిపోతుంది. దాని వలన పవన్ కళ్యాణ్ అబ్జెక్ట్ చేస్తారు. కోడి చెరువును ఆక్రమించారని ఆయన మీద నిందలేదు. ఆయన ఏమంటున్నారు, నేను గనక ఆక్రమించానని ప్రూవ్ చేస్తే ఆస్తి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తాను. ఎంతమంది నాయకులు తన ఆస్తుల విషయంలో మాట్లాడి త్యాగం చేస్తారండి? ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్? ఆస్తులు సాక్రిఫైస్ చేయడం, డబ్బులు దానం చేయడం దేనికి? ఎంతమంది రాజకీయ నాయకులు పంచారండి? నాకు అర్థం కాదు. మీరు పంచడం వల్ల ఉపయోగమే ఉంది? మీ ఆస్తులు వదులుకోవడం వల్ల ఉపయోగమే ఉంది? మీరు కష్టపడి డబ్బు సంపాదించి సినిమాల్లో అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే మీకేం వాల్యూ ఉందండి? లేదు. రాజకీయ నాయకులు ఎవ్వరూ మీలాగుంటే రాజకీయాల్లో ఉండలేరు. రాజకీయాల్లో కుళ్ళు, కుతంత్రం, మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, కేసులు, ఆదాయానికి సంబంధించిన ఆస్తుల కేసులు ఉంటేనే రాజకీయ నాయకుడిగా చలామణి అవుతుంది. అబ్బాయి నాకు ఇవన్నీ వద్దు, నేను నిజాయితీ పరుడుగా నిజాయితీగా రాజకీయాలు చేస్తానంటే ఒప్పుకోరు. కుదరదు. మన రాజకీయాల్లో ఒక సాంప్రదాయం ఉంది. మీరు ఆ సాంప్రదాయాన్ని తప్పించి వస్తానంటే ఎట్లా కుదిరిద్దండి? అందుకని మీ మీద నిందలేదు. అరే ఇలాంటి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే అదుకో 3 పెళ్లిళ్ళు. అరే ఆయన 3 పెళ్లిళ్ళ వల్ల దేశానికి వచ్చిన లాస్ ఏంట్రా బాయ్? ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి? ప్రజలకు జరిగినటువంటి నష్టం ఏంటి అంటే అబ్బాయి ఎప్పుడు మాట్లాడు. కానీ అది మాత్రం తెలంగాణ నాయకులు కూడా ఆయన పర్సనల్ విషయాల గురించి మాట్లాడు. కాస్తైనా బుద్ధి ఉండాలి కదండి. ఆయన పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మీ పర్సనల్ విషయాలు ఎవరైనా అడిగారా? పైగా తెలంగాణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రాని, ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర పార్టీలని దుమ్మెత్తిపోస్తుంది. ఇదేం పద్ధతి అండి? నిన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణని కలిపే హైవేకి బూర్గుల రామకృష్ణారావు గారి పేరు పెడదాం. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కి మొదటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి ఆయన మన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు. మరి అలాంటి ఒక నాయకుడు, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి, ఆంధ్ర తెలంగాణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి, ఆయన పేరు పెడదాము అన్నారంటే మాకేం సమస్య లేదు. గద్దర్ విగ్రహం పెడదాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు. రేపు గద్దర్ విగ్రహాన్ని ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, ఆంధ్ర కోసం పోరాడినటువంటి వ్యక్తి కాదు కదా. ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి వ్యక్తి. ఆయన విగ్రహం ఆయన రాష్ట్రంలో పెడతారు. కానీ అసలు కులాలకి, మతాలకి అతీతమైనటువంటి కళాకారుల విగ్రహాలు పెడుతుంటే కూడా తెలంగాణలో వద్దండి. తెలంగాణ కళాకారులు ఎవరైనా ఉంటే పెట్టండి ఆంధ్రాలో. ఎవరు అబ్జెక్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. తెలంగాణలో గొప్ప వ్యక్తులు ఉన్నారు. పివి నరసింహారావు తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆంధ్రాలో పెట్టండి విగ్రహం, ఎవరు వద్దంటారు? ఆంధ్ర ప్రభుత్వమే మీకు పర్మిషన్ ఇస్తుంది. పైగా రాజధాని మీద సెట్ అయ్యారు. రాజధానిని విమర్శిస్తూ మాట, అదే మాకు రాజధాని లేదయా, మీరు చెప్పేది ఏముంది? అది అందరికి దేశం అంతా తెలిసిన అంశమే. మా దరిద్రం కొద్దీ పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, ఆయన రాజధాని కట్టలేదు, దానివల్ల మేము దేశంలో అవమానం పాలయ్యాం, ప్రపంచం నలుమూలన కూడా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని ఎన్నో రకాలుగా అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారు కడతారేమో నేను నమ్మాము, ఆయన కట్టలేదు, దింపేశాము. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కడతారేమో అని అనుకుంటున్నాం. కట్టనివ్వండి, ఎందుకు మీరు అవమానిస్తారు? మరి మీకులాగా అన్ని సెటిల్ చేసుకుని వండి వార్చిన కుండను దింపి మీకు అప్పచెప్పలేదు. ఆ రోజు తెలంగాణ అంతా రెడీ అయిపోయింది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది, సైబరాబాద్ ఉంది, ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి. సెటిల్ అయినటువంటి హైదరాబాద్, సెటిల్ అయినటువంటి ఒక ప్రాంతం, వండి వార్చినటువంటి కుండ పొంగి పొరులుతుంటే మీకు అప్పచెప్పాం. ఆ రోజు అన్నదమ్ములు విడిపోతున్నప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర కోసం స్పెషల్ స్టేటస్ ఏదైనా ఇస్తారేమో అని అనుకున్నాం, రాలేదు, మోసపోయాం. ఆంధ్రులు ఎప్పుడు తెలివైన వాళ్ళే అని చెప్తారు తప్ప తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రులకు ఒరిగిందేమి లేదండి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో సంపాదించుకుంటున్నారు, ఆస్తులు కూడబెట్టుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు. అది తెలంగాణకి మేలుగా ఆంధ్రాకి ఏం మేలండి? తెలంగాణ నుంచి వెళ్ళిపోండి 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 అంటున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మెట్రో ఖాళీ అయిపోతుంది. మెట్రో వాళ్ళు ఇప్పటికే అలాంటి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ వదిలేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కుతుంటే కిక్కిరిసిపోతుంటేనే మెట్రోకి లాభాల్లో లేదు. మరి ఆంధ్ర వాళ్ళు అందరూ ఖాళీ చేస్తే మెట్రో పరిస్థితి ఏంటి? ఆంధ్ర వాళ్ళు ఖాళీ చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? మొత్తం వెలవెలబోతాయి. ఆంధ్ర వాళ్ళు ఖాళీ చేస్తే హైదరాబాద్ లో బిజినెస్ పరిస్థితి ఏంటి? స్ట్రీట్ వెండర్స్ తో సహా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్ర వచ్చేసారనుకోండి, తెలంగాణ ఆదాయం ఎంత తగ్గిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా. ఇవన్నీ మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదండి. మీరు తెలంగాణ వాడు ఆంధ్రలో వద్దు, ఆంధ్ర వాడు తెలంగాణలో వద్దు, గో బ్యాక్ మార్వాడి ఇంకొకటి రావద్దు అంటే ఇది భారతదేశం. మీకు నిజంగా అంత దమ్ముంటే అక్రమ వలసదారులను పంపించేయండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ లో టెస్ట్ చేసుకొని కూర్చున్నారు సంవత్సరాల నుంచి, వాళ్ళని పంపించండి. అంతే తప్ప పక్క పక్కన ఉంటున్న అన్నదమ్ముల్లాగా మాట్లాడుకునే వ్యక్తుల్ని అలా
అవమానించడం అనేది తప్పు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అనేది ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని ప్రేమించి జాతీయ భావజాలం కలిగినటువంటి పార్టీ అయితే ఎస్ఐఆర్ ను వ్యతిరేకించొద్దు. మీరు ఎస్ఐఆర్ ని ఎందుకు వ్యతిరేకించారండి? ఈ రోజు తెలంగాణలో ఎస్ఐఆర్ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తోంది. దానికి కారణం ఏంటండి? అంటే బంగ్లాదేశీలు పాకిస్తానీలు తెలంగాణలో ఉండడానికి అర్హులు గాని పక్కనున్న ఆంధ్ర వాళ్ళు ఉండడానికి అర్హులు కాదా? ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర సమైక్యోద్యమం వైపు సపోర్ట్ చేసింది, అటు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని సపోర్ట్ చేసింది. అంటే తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అని రెండేపులు ఎగేస్తూ ఉంటే ఏం చేయాలండి? సో ఇక్కడ ఒక్కసారైనా సరే ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. అది జనసేన పార్టీ అవనండి, టీడీపీ పార్టీ అవనండి, మరి ఏ ఇతర పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ మూల నుంచి అయినా పోటీ చేసేటువంటి రైట్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఎలా కాదుంటారు? రేపు జనం ఆశీర్వదించారనుకోండి, జనసేన పార్టీ ఎన్నో స్థానాల్లో గెలుస్తుంది. ఇవాళ ఉన్న రాజకీయం ఇలానే ఉండదు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మరి 2023లో బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో తోట చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎలా నియమించారండి? బీఆర్ఎస్ పార్టీ తరఫున. అంటే అప్పుడు తెలీదా ఆంధ్రప్రదేశ్ లో మీరు తెలంగాణ వాళ్ళు పోటీ చేయకూడదని? మీరు పెట్టుకున్న రూల్సే కదా అవి, మేము పెట్టినవి కాదుగా. మరి 2024 ఎలక్షన్స్ లో పోటీ చేస్తా అన్నారు. మీరు పోటీ చేసేవాళ్లే, కానీ ఎందుకు చేయలే? ఎన్నికల సంఘం మిమ్మల్ని పోటీ చేయనివ్వలేదు. కారణం ఏంటంటే మీరు 2019 ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు కాబట్టి ఆపేసింది. లేదంటే మీరు పోటీ చేసేవాళ్లే కదా. అలానే తెలంగాణ పార్టీ అయినటువంటి హైదరాబాద్ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ బీహార్ లో పోటీ చేయొచ్చు, బెంగాల్లో పోటీ చేయొచ్చు, బీహార్ లో 5 స్థానాలు గెలవచ్చు, మరి ఇంకెక్కడైనా రాజకీయాల్లో పాల్గొనొచ్చు. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి పార్టీ మాత్రం తెలంగాణలో పోటీ చేయదు. ఇక్కడ ఏం జరుగుతుంది రాజకీయం? మనం ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది వ్యక్తులకి నేను ఒక పార్టీ వైపు లేదా ఒక స్టేట్ వైపు మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. నేను మాట్లాడిన ప్రతిదీ రాజ్యాంగబద్ధమైన అంశమే. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసే హక్కు ఉంది, ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది, ఎక్కడైనా ఇల్లు కొనుక్కొని స్థిరపడే హక్కు ఉంది, ఎక్కడైనా బిజినెస్ చేసే హక్కు ఉంది, ఏ రాజకీయ పార్టీనైనా ప్రశ్నించి విశ్లేషించే హక్కు ఉంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కళ్ళు బావిలో కప్పల్లాగా ఒక మాటకే పరిమితమై నేను చెప్పిందే సిద్ధాంతం అనేలాగా ఉండొద్దండి. దయచేసి ఇక్కడ పోటీ చేయకూడదు అనే వ్యక్తులంతా కూడా ఒకసారి రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది నా మరి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభకి పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఈసారి పోటీ చేస్తుందని బలంగా చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ప్రాంతీయ భేదాలు ఎందుకండి? మనందరం కలిసి ఉందాం అన్నదమ్ముల్లాగా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని సి నారాయణ రెడ్డి గారు పాట రాశారు. ఆ తర్వాత దాన్ని తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. అంటే నిండుగా వెలుగు జాతి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండుగా వెలుగు జాతి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఉమ్మడిగా ఉన్నప్పుడు వెలుగుదాం, రెండుగా ఉన్నప్పుడు వెలుగుదాం, అంతేగాని గొడవలు పెట్టుకోవద్దండి. దయచేసి ఎవరైనా ప్రాంతీయ విభేదాలు సృష్టించి ప్రజల మధ్య గొడవ పెట్టాలని చూస్తుంటే ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రేపు తెలంగాణ పార్టీలో ఆంధ్రాలో పోటీ చేసినా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీయే. అలాగే వైఎస్ షర్మిల గారే ఇక్కడ పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేశారు, తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్రాలో కూడా తిరిగారు. ఇవన్నీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో మీద కూడా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కుదిరితే మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరును ప్రత్యేకించి ధన్యవాదాలు.